హాయ్ అండి అందరికీ మనం ఈ రోజు ఈ వీడియోలో కర్ణాటక స్టైల్ వాంగీబాత్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు వేసి బాగా వేయించుకోవాలండి. ఆ తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనం ఒక 4-5 ఎండుమిర్చి వేసి బాగా కలుపుకోవాలండి. చాలా త్వరగా కూడా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుందండి ఈ రెసిపీ. ఆ తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటాల్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత మనం వంకాయల్ని కూడా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు, కారం అండి. కారం మీరు ఎంత తింటారో అంత వేసుకోవచ్చు. కొంచెం గరం మసాలా కూడా వేసి బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత కొంచెం చింతపండు రసం, నేను అందులోనే బెల్లం ముక్క వేసి కరిగించానండి. ఇది ఇందులో యాడ్ చేసి ఒకసారి బాగా కలిపి ఒక 5 మినిట్స్ పాటు మగ్గనివ్వాలండి. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. నేను రైస్ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ కడాయిలో మనం వైట్ రైస్ వేసి బాగా కలుపుకోవాలండి. అంతే అండి, చాలా సింపుల్, టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.